ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేవలం ఐటీ రంగంలోనే కాకుండా రాబోయే తరం సాంకేతికత అయిన క్వాంటం కంప్యూటింగ్లో ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రధాన లక్ష్యం. దీనికోసం ఆయన కేవలం 8 నెలల స్వల్పకాలంలోనే ఒక భారీ లక్ష్యాన్ని నిర్దేశించి దేశంలోని అత్యున్నత పరిశోధనా సంస్థలను ఏకం చేసి అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీస్ AQRFను సాకారం చేశారు. ఏప్రిల్ 14 ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా అమరావతిలో అమరావతి 1S, అమరావతి 1Q అనే 2 స్వదేశీ క్వాంటం కంప్యూటర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. ఇప్పటి వరకు భారతదేశం క్వాంటం హార్డ్వేర్ కోసం అమెరికా, చైనా లేదా ఐరోపా దేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ మన కంప్యూటర్లను అమరావతి నుంచే నిర్మించాలి అన్న ముఖ్యమంత్రి గారి పిలుపుతో ఈ వ్యవస్థల్లోని కీలక విడిభాగాలను భారతీయ సంస్థలే తయారు చేసేలా ప్రోత్సహించారు. విదేశీ ఆంక్షలతో సంబంధం లేకుండా మన సొంత టెక్నాలజీని మనమే అభివృద్ధి చేసుకోవడం, దేశంలోని ఏ స్టార్టప్ అయినా పరిశోధకుడైనా అమరావతి వేదికగా తమ ఆవిష్కరణలను పరీక్షించుకునే అవకాశం కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. India's first national quantum reference facility is being established in Amravati. Over 50,000 learners are already being trained with a long-term goal of skilling 10 lakh youth. AQRF ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ క్వాంటం కేంద్రంగా ఎదగనుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో 80కి పైగా పరిశ్రమలు, విద్యా సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇది వేల సంఖ్యలో ఉన్నత స్థాయి ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఇక్కడ అభివృద్ధి చేసే సాంకేతికత, రక్షణ రంగం, అంతరిక్ష పరిశోధనలు, అత్యాధునిక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. IBM వంటి అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం ద్వారా ప్రపంచంలోని టాప్ 5 క్వాంటం హబ్లలో ఒకటిగా అమరావతి నిలవబోతోంది. భారతదేశంలో తయారై భారతీయుల కోసం ప్రపంచానికే దిశానిర్దేశం చేసేలా ఉండాలనే ముఖ్యమంత్రి గారి నినాదం అమరావతి క్వాంటం వ్యాలీ ద్వారా సాకారమవుతోంది. Andhra has chosen to build, India has chosen to lead. Let Amaravati Quantum Valley be where India's quantum future is built, open, trusted and world class. ఏప్రిల్ 14న జరిగే AQRF ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో రారాజుగా నిలవబోయే ప్రయాణానికి మొదటి అడుగు.